కేజ్రీవాల్ తాజాగా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. మాకు తెలియకుండా మా వెనకాల ఏదో జరిగిపోతుంది. ఎట్లాంటి కారణాలు లేకుండానే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులేమో అరెస్ట్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ నాయకుల్ని ఎప్పుడూ అరెస్ట్ చేయట్లేదు. రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా మీద ఈడీ కేసు ఉంది. ఓపెన్‌గానే డబ్బులు తినేశాడు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీల మీదన నేషనల్ హెరాల్డ్ కేసు ఉంది. బెయిల్ మీదే ఉన్నారు. వాళ్ళనేం చేయట్లేదు. కాబట్టి కాంగ్రెస్‌ను, బీజేపీ కలిసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఎందుకంటే నేను థర్డ్ ఫ్రంట్ పెట్టాలన్న ఆలోచనతో ఉన్నాను కాబట్టి అన్నటువంటి చెప్పుకొస్తున్నాడు. పాపం ఇప్పుడు కేజ్రీవాల్ నమ్మి థర్డ్ ఫ్రంట్‌లోకి ఎవరెళ్ళాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనును లేకపోతే బిజు జనతా దళ్, బీఆర్ఎస్ వెళ్ళాలి. థర్డ్ ఫ్రంట్‌ల కాలం చెల్లిపోయింది. ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అనే టెంట్‌ని ఎవడు యాక్సెప్ట్ చేయట్లేదు నంబర్ 1. రెండవది కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు అసలు పెద్ద సమస్య ఏంటంటే పంజాబ్. పంజాబ్‌లో రేపు పొద్దున కాంగ్రెస్ గెలుస్తది అన్నటువంటి భయం ఉంది. భారతీయ జనతా పార్టీ, అకాలీదళ్ గనక పొత్తు పెట్టుకుంటే కొంత చీలికొచ్చి తను గెలవగలనని అనుకుంటున్నాడు. కాపోతే అమిత్ షా దానికి అంగీకరించటం లేదు. మోడీ కూడా అంగీకరించటం లేదు. వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత చీలిస్తే తద్వారా కాంగ్రెస్ నష్టపోయి తను గెలుస్తది అన్నటువంటి నమ్మకం ఉంది. అందుకనినే ముందు వీళ్ళిద్దరికి మధ్యన అక్రమ సంబంధం అంటగట్టే పనిలో ఉన్నాడు.